వీళ్ళిద్దరిని ఒక 10 సెకండ్స్ పాటు మీరు అబ్జర్వ్ చేయండి. వీరిద్దరూ కూడాను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఇప్పుడు జనాల్లో వీళ్ళ గ్రాఫ్ అనేది ఎలా ఉంది, జనాల్లో వీళ్ళకి గ్రాఫ్ అనేది పడిపోయిందా లేకపోతే పైకి లేచిందా అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ శాతం అనేది స్టాండర్డ్గా ఉందండి. మీరు అబ్జర్వ్ చేశారా? ఓటింగ్ శాతం అనేది స్టాండర్డ్గా ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడాను కొద్దిగానే ఆయన ఓటింగ్ శాతం అంటే ఆల్మోస్ట్ చాలా 40% ఉంది, ఓటింగ్ ఉంది ఆయనకి. 40% ఓట్ షేరింగ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పడిపోవడం అనేది ఉండదండి. ఎందుకంటే అన్ని కులాల వారు ఓటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓటింగు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీలు అన్నీ కలగలిపి వస్తాయి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఓసీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వం మీరు చూస్తున్నారు కదా, సంవత్సరం నుంచే వ్యతిరేకత. ఎందుకు వ్యతిరేకత అంటే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఎప్పుడైనా కానీ ఒక 3 పార్టీలు కలిసినటువంటి కూటమి లాంటివి ఉంటాయి చూసారా, అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీ కొట్టుకుంటూ ఉంటారు, ఫ్యాన్స్ అనేది కొట్టుకుంటూ ఉంటారు. కింద మీరు కామెంట్ చేయండి. ఇంకొకటి, పబ్లిసిటీ ఇచ్చుకోరు. జగన్మోహన్ రెడ్డి గారిలో అన్న మైనస్ ఏంటంటే ఒక పని ఏదైనా చేస్తే ఆయన పబ్లిసిటీ ఇచ్చుకోరు. పబ్లిసిటీ అనేది ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇచ్చుకోలేదు. సగం దానివల్ల ఆయన ఓడిపోయారు. నేను చెప్తున్న మాట కాదు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కనుక పబ్లిసిటీ ఇచ్చుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పబ్లిసిటీ అనేది ఎవరు, ఎక్కువ ఇంటర్వ్యూలు ఎవరు, మీరు అబ్జర్వ్ చేశారా? చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికి పొత్తులు పెట్టుకుంటారు, ఒక 2-3 పార్టీలతో ఆయన పొత్తులు పెట్టుకుంటారు, పబ్లిసిటీలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అమరావతి అన్నారు, అమరావతి గురించి 2014 నుంచి చెప్తున్నారు. అమరావతి అనేది ఇప్పటికి కూడా అది కంప్లీట్ కాలేదు. ఇప్పటికి ఎన్నేళ్ళండి? సుమారు 11 సంవత్సరాలు అమరావతి. ఇప్పటికి కూడాను అది దానికి నమ్మకాలు లేవు జనాలకి. మీకు తెలుసా, ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ అక్కడ లేదండి అమరావతిలో. ఇది వాస్తవం. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో